ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాల్యాదిస్వపి జాగ్రదాదిసు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయ తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మనం ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే సకల వేదములు ఉపనిషత్తులు ఇతిహాస పురాణముల యొక్క సారమే దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటేనే ముందు రోజు మనం చెప్పాం, స ఆది గురువు జగద్గురువు, వారే జ్ఞానానికి మూలం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. కాబట్టి ఏ సదాశివ అంటే మనకు గురువుగా వచ్చినదే దక్షిణామూర్తి. అందువలన మీరు ఇక్కడ శివాలయములో నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఆ భవానీ రామలింగేశ్వర స్వామియే మీకు జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి దక్షిణామూర్తిగా మనము గుర్తించాలి. దక్షిణామూర్తి అంటే భవానీ రామలింగేశ్వర స్వామి ఇద్దరు కదా, ఒక దక్షిణామూర్తి ఎలా అయ్యారని మీకు డౌట్ వస్తుంది. లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి స్వరూపిణి అన్నారు. అంటే దక్షిణామూర్తి స్వరూపిణి కూడా ఆ దక్షిణామూర్తియే. అందుకే శుద్ధ జ్ఞానైకమూర్తి, జ్ఞానస్వరూపం. అందువలన ఇప్పటి వరకు ఆ యొక్క ఆత్మతత్వం, ఆత్మ అంటే పరమాత్మ ఏ విధంగా మనకు తెలియజేశారు? మనకి ప్రతి అనుభవంలో అన్నీ మారుతూ ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం మారకుండా వస్తుంది. ఏంటది? నేను, అహం. బాల్యాది అంటే ఇక్కడ బాల్యాదిషు అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఇవన్నీ తీసుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అలాంటి అవస్థలు కూడా తీసుకోవాలి. అన్ని అవస్థల్లో కూడా మారనిది ఒకటేంటి అంటే వ్యావృత్తు అనువర్తమానం. వ్యావృత్తి అంటే మారుతున్నాయి, అనువర్తమానం అంటే మారకుండా అన్నిటితో కూడా ఒక ఆధారభూతంగా ఉన్నది. అందువలన ఆ మారనిది ఆత్మ, మారుతున్నది జాగ్రత్త, స్వప్న, సుషుప్తిసు, బాల్యము, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యము, ఇవన్నీ మారుతున్నాయి. కానీ మారనిది ఏంటి? మీ హృదయస్థం నుండి అహం ఇది అంతఃస్ఫురంతం సదా, నిరంతరము గాఢ నిద్రలో కూడా
నేను ఉన్నాననే అనుభూతి ఉంటుంది. కానీ మనకి ఎందుకు తెలియదు అంటే మన ఉపాధి కరణములు అంటే మనస్సు, ఇంద్రియములు గాఢ నిద్రలో, విశ్రాంతి, రెస్ట్లో ఉంటాయి, పడుకుంటాయి. కాబట్టి నేను ఉన్నాననే అనుభూతి ప్రకటమవడానికి ఆ ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు. మళ్ళీ యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ నేను అని ప్రకటమవుతుంది. అందువలన వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా, నిరంతరం మారుతున్నటువంటి అనుభవాలన్నిటికీ మారినటువంటి ఒక ఆధారభూతమైనటువంటి ఒక శుద్ధ చైతన్యం ఉన్నది. అందుకే బ్రహ్మ అనేది, పరమాత్మ అనేది సకల వృత్తి సాక్షి స్వరూపం అంటారు. అంటే మన మనస్సులో ఎన్ని రకాల వృత్తులున్నా అన్ని వృత్తులకి ప్రకాశింపజేస్తున్నటువంటి సాక్షి. ఎలాగైతే మనం ఉదయం లేచినప్పుడు మన కర్తవ్యాలు, మన బాధ్యతలు బిజీగా చేసుకుంటాం. ఏ వెలుగులో చేసుకుంటున్నారు మీరు? సూర్యుని వెలుగులో. కానీ మనం మంచి చేసినా చెడు చేసినా సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా? సాక్షిగా ఉంటారు. అందుకే సర్వలోకస్య చక్షుః ఎవరు? సూర్య. ఆ విధంగానే మన లోపల జరుగుతున్న, బయట జరుగుతున్న అన్ని అనుభవాలకి సాక్షిగా దర్శిస్తున్నదే మీ ఆత్మస్వరూపము. ఏ విధంగా? నేను రూపంగా. అందుకే వ్యావృత్త అంటే వస్తూనే పోతున్నాయి. మీకు చెప్పాను, మనకి పాసింజర్ ట్రైన్ వచ్చింది, జెండా పట్టుకుని ఉన్నారు. వ్యావృత్త అంటే ఆ పాసింజర్ ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ గూడ్స్ ట్రైన్ వచ్చింది, మళ్ళీ జెండా ఊపుతుంది. వ్యావృత్ మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఖాళీగా ఉంది స్టేషన్, కానీ స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. అంటే పాసింజర్ ట్రైన్ అనేది జాగ్రత్త అవస్థ, గూడ్స్ ట్రైన్ అనేది స్వప్నావస్థ, ఖాళీ ఉన్నటువంటి స్టేషన్ అనేది గాఢ నిద్ర అవస్థ. ఈ మూడింటికి భిన్నంగా ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ ఇంటికి వెళ్తే ఏముంటారు? స్టేషన్ మాస్టర్ అంటారా? అప్పారావు, సుబ్బారావు అంటాం. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడింటికి ఆధారంగా ఉంటూ మూడు లేనప్పుడు కూడా ఉండేదే తురీయ ఆత్మ. మీకు అదే విధంగా మళ్ళీ చెప్పాం. మార్నింగ్ షో సినిమా ఆడింది 2.5 గంటలు, వెళ్ళింది, తెర అలాగే ఉంది. మళ్ళీ మ్యాట్నీ షో ఆడింది 2.5 గంటలు, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ తెర అలాగే ఉంది. మళ్ళీ ఈవినింగ్ షో వేశారు సినిమా, మళ్ళీ సినిమా 2.5 గంటలు ఆడింది, వెళ్ళింది, మళ్ళీ తెర అలాగే ఉంది. అంటే ఈ 3 షోలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి లాంటివి. తురీయ ఆత్మ ఎలాగైతే మిగిలి ఉందో అది తెర, అది మీ స్వరూపం. ఈ విధంగా ఎలా తెలియజేశారు దక్షిణామూర్తి? బోధ చేయట్లే. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. కేవలము ఈ జ్ఞానముద్ర, చిన్ముద్ర ద్వారా ఉపదేశం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? ఈ శుద్ధ బ్రహ్మ పరాత్మ చైతన్యం అంతర్బహి బహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉంది ఆకాశం వలె, కానీ ఇది ఆకాశం వలె. ఇదేం చేస్తుంది? తనకు ఆధారమైనటువంటి బింబం ఇది ప్రతిబింబం. అద్దములో ఉన్న ప్రతిబింబం మన మీద ఆధారపడుతుందా? మనం అద్దం మీద ఆధారపడుతున్న ప్రతిబింబం మీద? మన మీద ప్రతిబింబం ఆధారపడి ఉందా? ప్రతిబింబంపై మనం ఆధారపడి ఉన్నామా? దీని యొక్క ప్రతిబింబం, దీని యొక్క ప్రతిబింబం అయినప్పుడు ఇది దేని వైపు చూడాలి? బింబం వైపు చూడాలి కదా. అజ్ఞాన వశాత్తు వీటితో కలిసింది. ఇవేంటి? మూడు గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వాటి వలన ఏమొస్తున్నాయి? కారణ శరీరము అంటే అవ్యక్త అవస్థ, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. 3 శరీరాలు, 3 గుణాలు కలిసి ఉన్నాయి ప్రకృతి. కాబట్టి చైతన్యం, మూలమైనటువంటి చైతన్యం మర్చిపోయి ఈ 3 గుణాలతో సహవాసము, సహజీవనము చేస్తున్నటువంటి ఈ జీవాత్మ దక్షిణామూర్తి ఏం చెప్తున్నారంటే, ఇది నీ యొక్క ఒరిజినల్, ఇది రెంట్ హౌస్. ఇదేంటిది? అద్దె హౌస్. రెంట్ హౌస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్న మీ సొంతం కాదు.
కాబట్టి అద్దె హౌస్ నుంచి బయటికి రా, ఓన్ హౌస్ ఉండాలి అందరికీ. ఈ భద్రత కోసం వెతుకుతున్నాం కదా మనం. ఓన్ హౌస్ కట్టుకోండి, ఈఎంఐలు తీసుకోండి. ఈఎంఐ అంటే నాకు తెలియదు, వాడేసా. ఈఎంఐ అంటారు, ఈఎంఐలతో చాలా రిస్కులు. ఈఎంఐలు తీసుకోండి అంటారు, లోన్లు. కాబట్టి ఇదంతా లోన్ ప్రాపర్టీ, ఇది సొంతం కాదు. ఈ లోన్ ప్రాపర్టీ తిరుగుతున్నాం మనం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ లోన్లే. వాళ్ళు మామూలు లోన్ కాదు, 100 కోట్లు 1000 కోట్ల లోన్లు. కాబట్టి ఈ 3 గుణాలతో కలిసిపోయి ఉన్నది. దక్షిణామూర్తి ఏమంటున్నారు? తప్పు. అదే నువ్వు చేస్తున్నటువంటి భ్రాంతి, భ్రమ. మరేం చేయాలి? ఒక్కసారి ఇది మారుతున్న ప్రకృతి, నా వల్లనే ఇది చైతన్యంగా ప్రకటమవుతుంది. కాబట్టి నా స్వరూపం ఇది కాదు, ఇది ఇలా కలిసింది అనుకుని ఏమైంది? ఇప్పుడు ఇది ఎలా ఉంది? రింగులా ఉంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ అంతమైంది ఏమైనా తెలుస్తుందా? దీన్నే పూర్ణత్వం అంటారు. ఇది అసంపూర్ణం, ఇది పూర్ణత్వం. ఈవేళ పౌర్ణమి చంద్రుడు అనమాట. ఇది పూర్ణత్వం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది పూర్ణం. అందువలన మనం అంత చంచలంగా ఉంటాం. మీరు నూనె మరుగుతుంది కదా స్టవ్ మీద, పూరి వేయండి, ఏమవుతుంది? అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట. పూరి వేసారు ఇలాగా, ఏమవుతుంది? అటువైపు ఇటువైపు పూరి తిరుగుతుంటుందండి. ఆ పూరి పూర్తిగా పూర్ణమైంది అనుకోండి, ఇక పూరి మరి కదలదు. ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటారు. అమ్మ కాశీ వస్తారా? ఎక్కడే కాశీ ఉందంటారు. మీరు పూరీలుగా మారారు. స్టార్టింగ్లో మొత్తం తిరుగుతారు, అమర్నాథ్, అమరావతి మొత్తం తిరగాలి. మీరు పూర్తిగా ఆ పూరీలాగా, ఇది పూరీ తత్వం అంటారు దీన్నే. మీకు అర్థమవుతుంది కదా? పూరీ తత్వము, ఇడ్లీ తత్వం అన్నీ ఉన్నాయి, అవి చెప్పట్లేదు ఎవరు. మీకు అర్థమవుతుందా? రాత్రి ఇడ్లీ మిగిలింది, రాత్రి ఇడ్లీ తినగా మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టాం. ఉదయాన్న రవ్వ లేదు, ఏం చేస్తాం? కిచెన్లోకి వెళ్ళి ఎవరు చూడకంట ఆ ఇడ్లీ పిసికి ఏవో కొన్ని యాడ్ చేసి ఉప్మా చేస్తాం. రవ్వ ఉప్మా సూపర్. ఎందుకు? ఇడ్లీ అని తెలియదు కదా, ఎంత బాగుందని అంటారు. అది రాత్రి ఇడ్లీ అని మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సో ఇదంతా కూడా తత్వం కూడా అలాంటిదే, ఏమి లేదు. మొత్తం కూడా ఆ సృష్టికర్త బ్రహ్మాజీ మనల్ని ఇడ్లీలుగా ఉప్మాని ఇడ్లీగా, మళ్ళీ ఇడ్లీని దోశగా, ఇవన్నీ మారుస్తున్నాడు. మనం వేరు అని భ్రమపడుతున్నాం. మెటీరియల్ ఒక్కటే. మెటీరియల్ ఏంటి? 3 గుణాలుగా ఉన్నట్టు మాయాశక్తి. ఆ మాయాశక్తే సర్వానికి కారణం. శుద్ధ చైతన్య పరమాత్మ దేనికి పనికిరాదు అమ్మవారి సహాయం లేకుండా. సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం అదే చెప్తుంది. పరమాత్మ గొప్పదే కానీ సృష్టికి పనికిరాదు. మరి ఎవరి సహాయం కావాలి? అమ్మవారి సహాయం కావాలి. అమ్మవారి పాద ధూళి తీసుకొని సృష్టికర్త బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. అమ్మవారి యొక్క పాద శరణం ఆశ్రయించి స్థితికర్త విష్ణువు చేస్తున్నాడు. అమ్మవారి యొక్క పాదాన్ని ఆశ్రయించి లయం చేస్తున్నాడు రుద్ర. అంటే ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ విష్ణు శివ కంటే ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? అమ్మవారే గొప్ప. అందుకే మన అమ్మా నాన్నలో మనం పొరపాటు చేస్తే తండ్రి అంత తొందరగా క్షమించడు. కానీ ఏదో సీక్రెట్ అమ్మకాలు పట్టుకుంటే మనకి ఏదో రకంగా కానిచ్చేస్తారు. అయ్యగారి నుంచి రక్షించుకోలేకపోతే అమ్మగారు ఒక్కడే మనకు ఆశ్రయం, మరెవరు ఉండరు. కాబట్టి అన్నీ కూడా అయ్యగారి దగ్గర తీసుకెళ్లాలన్నా, అయ్యగారి కోపం తగ్గించాలన్నా, ఆయన క్షమించినట్టు చేయాలన్నా అన్నీ ఎవరి వల్ల అవుతాయి? అందుకే అగడితి ఘటన పటీయసి మాయ. ఏది అసాధ్యమని మీరు అంటున్నారో దాన్ని సాధ్యం చేసి చూపెడుతుంది కాబట్టి దాన్ని మాయ అంటారు. ఈ మాయ దాటడం అంత ఆసామాసే కాదు. అందుకే దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పారంటే, నా మాయ అంటే శుద్ధ చైతన్యం ఆధారం. విచిత్రం ఏంటంటే మాయకి స్వతంత్రంగా అధిష్టానం లేదు.
ఆ పరమాత్మను ఆశ్రయించే చెలరేగిపోతుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదో, ఒక మినిస్టర్ గారిని మీరు కలవడానికి వెళ్ళండి, అక్కడ ఒక పిఏ ఉంటాడు. పిఏ సాధారణంగా మీరు మినిస్టర్తో మాట్లాడితే అంత దురుసుగా వ్యవహరించరు మినిస్టర్లు. పిఏ మాత్రం మనకి అసలు చాలా ఆటలు ఆడేస్తారు. మాయ వెనకున్నటువంటి మినిస్టర్ దగ్గరికి వెళ్తే నో ప్రాబ్లం, వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఎవరనేది. కానీ పిఏ తెలియదుగా. నేనే మినిస్టర్ కంటే ఎక్కువగా అది అంటే పిఏలు ఎవరైనా ఉంటే మీరు ఏమనుకోకూడదు, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. దట్ ఈస్ ద సిచ్యువేషన్ అనమాట. ఒక్కసారి ఒక యజమాని ఉన్నాడు, ఆయన మంచి ఒక ఆక్వేరియం ఉన్నది, తన ప్రేమతో 2 చేపలను పెంచుకున్నాడు, పెద్ద బంగ్లా. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు 15 రోజులు. ఆ ఇంటిలో నౌకరు ఉంటాడు కదా, సేవకుడు, నాయన ఈ ఇల్లు నీ సొంతం ఇల్లుగా చూసుకో, మేము 15 రోజుల తర్వాత వస్తామా. వెళ్ళారు. ఇంటి సేవకుడు ఉన్నాడు కదా, వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ పార్టీలు మీటింగులు పెడుతున్నాడు. ఇల్లు ఎవరిది? నాదే అంటున్నాడు. ఎవరు? సేవకుడు. యజమాని లేరు కదా. అయితే అందరూ చూస్తున్నారు. ఆక్వేరియం వైపు చూస్తే చేపలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఫ్రెండ్స్ రెచ్చగొట్టారు, ఇది నిజంగా నీదేనా? నేనే అన్నారు. ఇంకేంటది మరి, చేపలు కొంచెం అది పార్టీ పెట్టుకుంటే దావత్ పెడితే ఎంత బాగుంటుంది. దావత్తు, ఫుల్ మూన్ డే పార్టీ ఇన్ని బాగుంటాయి. మెల్లగా రెచ్చగొడితే ఇంకా ఆయన రెచ్చిపోయాడు. నేనే యజమాని ఫీల్ అయిపోయాడు. పూర్తిగా యజమానత్వం వచ్చేసింది. వెంటనే ఒకరోజు ఆ చేపలను తీసి పీసెస్గా కట్ చేసి పార్టీ పెట్టుకుంటాను. సరిగ్గా పార్టీ పెట్టుకున్న సమయంలో యజమాని వచ్చి డోర్ కొట్టాడు. డోర్ తీసి ఏం చేసి, చేపలు అంటే తన సొంత కుటుంబీకుల కంటే చేపలు ఎక్కువ ప్రేమగా పెంచుకున్నటువంటి యజమాని ఆయన. వెంటనే పనిష్మెంట్ ఏమిస్తారు? యజమాని నుండి ఉద్యోగం తీశారు. అంటే సేవకుడిగా చేయడానికి కూడా మరి. మనలో కూడా ఒక యజమాని ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. యజమాని శుద్ధ చైతన్య పరమాత్మ, కానీ ఆ పరమాత్మ యొక్క ప్రతినిధి ఒకటి ఉంది. ఈ శరీరానికి పరిమితం అవుతున్నాను అనే భ్రమలో ఉన్నటువంటి ఆ పరమాత్మే. భ్రమలో ఉంటే జీవాత్మ, భ్రమపోతే పరమాత్మ. చూసారా? అందువలన ఆ జీవాత్మ పరమాత్మ వేరు అని భ్రమలో ఉంటుంది. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తారు? 2 పక్షులు ఉన్నాయి ఈ చెట్టు, 2 పక్షులు, ఒకటి పరమాత్మ, 2 జీవాత్మ. పరమాత్మ పక్షి అలాగ సాక్షిగా చూస్తుంటుంది, అలాగ జీవాత్మ కిందకి మీదకి పుల్లని పళ్ళు తీయటి పండ్లు సుఖాలు దుఃఖాలు కింద మీద అలసిపోతుంటుంది అన్నమాట. పరమాత్మ సాక్షిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోహం దుఃఖములో పడి నేను బయటపడాలి అనే ఒక విరక్తి తపన కలుగుతుందో అప్పుడు పరమాత్మ వైపు ఇలా చూస్తే ఇక పరమాత్మయే జీవాత్మ, ఇక రెండోది లేదు. అందుకే సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అప్పుడు రెండోది మరి ఉండదు. అందువలన దాన్ని కేవలము ఒక చిన్ముద్ర ద్వారా తెలియజేస్తున్న దక్షిణామూర్తి. ఉపదేశం లేదు. ఎందుకు? మౌనం వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. చూసారా? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురూర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క సంశయాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. ఎలా? మౌనం వ్యాఖ్య, చిన్ముద్ర. అంటే ఋషులందరికీ బాగా ఆల్రెడీ తపస్సు చేసుకొని కూర్చున్నారు కాబట్టి ఈ ముద్ర చూసిన వెంటనే వాళ్ళకి జీవబ్రహ్మ ఐక్యము అర్థమైపోయింది. అదే దక్షిణామూర్తి 3 రకాలుగా మన ముందున్నారు. ఏంటి? ఒకటి జగత్, జీవ, ఈశ్వర. శుద్ధ చైతన్యం చెప్పాం కదా. ఆ శుద్ధ చైతన్యము నుండి 3 గుణాలు కలిగిన మాయాశక్తి. శుద్ధ చైతన్యము అధికంగా ఉత్కృష్టమైనటువంటి సత్వగుణము ద్వారా ప్రకటమైతే ఈశ్వర అని పేరు. ఇప్పుడు ఈశ్వర అంటే చెప్పండి? శుద్ధ చైతన్యము ప్లస్ అధికంగా అంటే పూర్తిగా అంటే రజోగుణము తమోగుణం ఇంకా లేనట్లే లెక్క. ఏదో 0.000
అలాంటి చైతన్యాన్ని ఈశ్వర అంటారు. ఆ సత్వగుణంతో పాటు రజోగుణం కూడా యాడ్ అయింది దానికి ఎక్కువ, దాన్ని జీవాత్మ అంటారు. ఈ సత్వగుణము రజోగుణం బాగా తగ్గిపోయి పూర్తిగా ఇంచుమించుగా తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు అదే శుద్ధ చైతన్యం ప్రకటమైతే ఈ జగత్, పాంచభౌతికమైనటువంటి జగత్. ఇప్పుడు చెప్పండి, ఈ మూడింటికి అధిష్టానంగా ఏమి ఉన్నది? శుద్ధ చైతన్యమే. చూసారు, సింపుల్. అయితే మీరు ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, చైతన్యం సమానం. 0 వోల్ట్ బల్బు, 230 వాల్ట్ బల్బు, 1000 వాల్ట్ బల్బు, ఇలా బల్బులు పెంచారనుకోండి, బల్బులు బట్టి వెలుతురు మారుతుంది తప్ప కరెంట్లో ఏమైనా మార్పు ఉంటుందా? అదేవిధంగా శుద్ధ చైతన్యంలో మార్పు లేదు. మీరు ఇది గమనించండి, ఈ విషయాన్ని పట్టుకోవాలి. మాకు శ్లోకాలు రావు, మాకు సంస్కృతం రాదు. మీ శ్లోకాలు మీ సంస్కృతం ఎవరికి కావాలి? ఎవరో చెప్పుకుంటే వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చుకుంటారు. తత్వం తెలిస్తే చాలు, మీరు జీవన్ముక్తులు అయిపోతారు. జీవన్ముక్తులుగా జీవించకుండా నేను ఎన్నో నా యొక్క బ్రెయిన్ సెల్స్లో బియ్యము నింపినట్టు బస్తా ఏం చేస్తారు, ఇలా గుద్దుతారు, మరికొన్ని బియ్యం వేస్తారు. మనం ఫుల్గా సమాచారం నింపుకొని ఉంటాం, అన్నీ తెలుసు. అక్కడికి వెళ్ళి విన్నాం, ఇక్కడికి వెళ్ళి విన్నాం, అవి చూసాం, ఇది చూసాం. చెప్పినటువంటి గురువులు కూడా కొంతమంది అలా ఉంటారు. వాగ్వైఖరి శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం విదుషాం అంటే వైదుష్యాం విదుషాం తద్వతో భుక్తయే నతు ముక్తయే అంటే శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, అద్భుతంగా ప్రవచనాలు ఇస్తారు. 2 గంటల పాటు మిమ్మల్ని జోకులతో కథలతో నవ్వించి కవ్వింపులు జరుగుతాయి. 2.5 గంటలు అయితే ఏం చెప్పాడు, ఏంటో వంకాయ కూర ఏదో మంచిదని చెప్పాడు అంటారు. వంకాయ కూర కథ మాత్రం గుర్తుంటుంది, మిగతా ఏమీ గుర్తుండదు. అంటే ఇలాంటివి చెప్తారు. లేకపోతే ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు ఏవో ఒకటి ఉంటాయి, ఇలాంటివి గుర్తు వస్తుంటాయి. అందువలన వీళ్ళ ఈ పాండిత్యము శాస్త్ర వ్యాఖ్యానం బాగా చేస్తారు, కానీ అది మీకు భుక్తి కోసమే తప్ప ముక్తికి పనికిరాదు. వీణాయా రూప సౌందర్యం తంత్రివాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ భుక్తయే నతు ముక్తయే. వీణ పట్టుకొని అద్భుతమైనటువంటి ఆ యొక్క డైమండ్స్ ఆ పొడిలు పెట్టి రింగ్ ఊపేస్తుంటారు, అద్భుతమైన క్లాప్స్ విజిల్స్. ప్రోగ్రామ్ అయిపోయింది, సైడ్లో దిగుతాడు, ఇంకేమైనా డబ్బులు ఇస్తారా అని అడుక్కుంటూ పోతాడు. ఏమైంది స్టేజ్? అదంతా తాత్కాలికమే. భుక్తి నతు ముక్తి. ఇది శంకరాచార్య చెప్పారు వివేక చూడమనిలో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జగత్తు జీవ ఈశ్వర ఒకటే తత్వము. తేడా ఎక్కడుంది? ఈ ప్రకృతిలో తేడా ఉంది. అందువలన శరీరము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ పార్వతియే. పార్వతి అంటే ప్రకృతియే. ఆ ప్రకృతి ద్వారా ప్రకటమవుతున్న చైతన్యమే శివ. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మాండం అంతా శివశక్తి కంటే ఇంకా ఏమీ మిగిలి లేదు. ఒక్క ఇసుక రేణు మీరు తీసుకొని చూస్తే దాంట్లో కూడా శివశక్తి వైబ్రేట్ అవుతుంది. కంకర యందు శంకర వైబ్రేట్ అవుతుంది అంటారు మహాత్ములు. ఎందుకంటే గంగానది ఒడ్డున ఉంటాం కదా. 3 లోకాలకి స్వామి. తీనో లోకోం కే స్వామి ఓ భోలేనాథా हाथ जोड़ कर श्रद्धा से झुकये माता हर बोला हर हर महादेव हर बोला हर हर महा. బోలా అంటే చిన్నపిల్ల మనస్తత్వం, చాక్లెట్కి పొంగిపోతారు అంతే. మీరు వేసినటువంటి ఒక బిల్వపత్రం చాలు ఆయనకి, కొంచెం గంగ వేస్తే చాలు అభిషేకం. ఓహో, మీరేమి తపస్సులు మీకేం అనవసరం. అత్యంత శ్రద్ధాభక్తితో ఒక బిల్వపత్రం చాలు, బిల్వాష్టకం మీరు చదువుకోండి. పంచాక్షరం ఒక్కటి ఓం నమ శివాయ చాలు, బోలా బాబా. అందువలన ఇక్కడ బొల్లారం వదిగో గుర్తొచ్చింది ఇవాళ నాకు. ఇది బోలారాం అంటే రామచంద్రుడు కూడా ఆ బాలరాముడికి ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి స్థలం ఇది, ఈ ఏరియా
బోలారామే బొల్లారంగా మారింది. మనం ప్రతిదీ మార్చేస్తాం కదా. సునీత అంటే సునీ అంటారు, ఆ తా తీసేస్తారు. అక్కడ రమాదేవి అంటే రమి అంటారు, ఏదో ఒక పేరు పెడతారు. మన చేదస్తం అలాంటిది. నారాయణ అంటే నారాయణ అనొచ్చు కదా, ఒక నారిగా అంటారు విలేజెస్లో. బ్రహ్మాండమైన నారాయణ పట్టుకొని నారిగా అంటారు. చూడండి ఏమంటాం వాళ్ళని మనం, అవునా కదా. సో మనం మార్చేసాం. సో బొల్లారం అయిపోయింది. ఇప్పుడు అసలు పేరేంటి? బోలే రామ్ ఆర్ బొల్లారం. బోలా బాబా బోలే అంటారు. జై బోలే అంటాం మనము. కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు దారిలో వెళ్ళమంటాం జై బోలే. భోలేనాథ్ కూడా లేదు, జై బోలే బాబా అంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి మూడింట్లో కూడా ఉన్నదేంటి? ఒకటే చైతన్యం. అందుకే ఆ చైతన్యమే మనకి ఎలా కనిపిస్తుంది? స్వప్నంలోను జాగ్రత్తలోను ద్వంద్వాల సంబంధాలుగా ఉంటుంది. ఎలాగా? విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. అంటే మాస్టర్ యజమాని, సేవకుడు, శిష్యాచార్య గురు శిష్య, పితృపుత్రాది అంటే తండ్రి సంతానం, తల్లి సంతానం. ఇక్కడ తండ్రి తల్లి అని కాదు, తల్లిదండ్రులు సంతానంగా తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా సంబంధాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? స్వప్నంలోను, జాగ్రత్త అవస్థలోను. ఎందుకుంటారు ఇలాగా? మాయా పరిభ్రామిత, బాగా మాయ దట్టించి ఉన్నది మనకి. ఎలా ఉన్నదంటే గాంధారి గంతలు కట్టుకొని ఎలాగైతే ఏమీ తెలియకుండా అలా జీవించేశారో, మనం కూడా ఈ గంతలు చాలా గట్టిగా 3-4 పొరలు కట్టుకొని ఎక్కడ మళ్ళీ కనిపించేస్తూ అని. కాబట్టి మిమ్మల్ని ఈ మధ్యలో ఎవ్వరూ బయటికి లాగలేరు, అంత గట్టిగా పట్టుంటాం. ఎందుకుంటాం తెలుసా? ఆ వాసన తొందరగా పోదు. 2 అమ్మలు ఒక చేపల వ్యాపారం, వాళ్ళు కాకినాడ వాటర్ ఏముంటుందో తెలుసు కదా. చేపలు అనేది వాళ్ళకి వృత్తి, మత్స్యకారు. సో చేపలు అమ్మడానికి వచ్చారు 2. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, అమలాపురం పెద్దాపురం ఇవి ఉంటాయి కదా. వెళ్ళే ముందు చీకటి పడింది, వాతావరణం బాగలేదు, ఇంటికి వెళ్ళలేకపోయారు. మధ్యన ఏదో బొల్లారం లాంటి ఇక్కడ కౌకూరు లాంటి వాళ్ళు ఉన్నారు. కర్మయోగం కదా, మనం గీత చదువుతున్నాం, అందరం హెల్ప్ చేస్తాం అతిథులుగా. అమ్మ 2 ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోండి, రేపు ఉదయం వెళ్ళిపోతారు. ఏమైంది? ఇంటికి ఉన్నారు. వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చారు. రూములో మంచిగా ఉంది. ఆ ఎదురుగా చూస్తే లలిత అమ్మవారి ఫోటో అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. కానీ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఒకటే కంప్లైంట్, ఏంటమ్మా అసలు నిద్ర పట్టలేదు. ఏంటమ్మా ఏం ప్రాబ్లం? అంత బాగానే చేశాం కదా. అంత బాగానే ఉంది, ఎక్కడ చూసినా ఏదో చందనము అగరబత్తి ఈ వాసనలు తప్ప చేపల వాసన అసలు ఎక్కడ లేనే లేదు రాత్రి అంతా అన్నారు. చూసారా? ఎందుకంటే తప్పు వాళ్ళది కానే కాదు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి చేపల్లోనే పుట్టారు, చేపల్లోనే పెరిగారు, చేపల్లోనే తింటున్నారు, చేపలతోనే పడుకుంటున్నారు. చేపలే వాళ్ళ యొక్క వాసనే దాని యొక్క సహజ గుణంగా మారిపోతుంది. మనలో కూడా ఇంగువ వలె ఆ వాసన అనేది ఉన్న జన్మాంతరాల నుండి మనం ఎంత ఈరోజు మంచి సబ్బు, రిన్ను, నిర్మా, వాషింగ్ పౌడర్, నిర్మా అని పెట్టామనుకోండి, ఉదయం మళ్ళీ ఎన్నిసార్లు మళ్ళీ చూస్తే ఆ ఇంగు వాసనే ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మీరు ఈ పాఠం విన్న తర్వాత ఎస్ నేనే శివ అని అనేసుకో, ఒక ప్రతాపం ఉంటుంది ఇక్కడ. బయటికి వెళ్ళి చెప్పులు తొడిగిన వెంటనే నేను శివ ఏంటి, ఓం నమ శివ నమస్తే పెట్టి తల గుద్దిసుకుని వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏంటంటే ఇంగు వాసన వెరీ పవర్ఫుల్, దట్ ఈస్ కాల్డ్ మాయ. అందువలన మాయా పరిభ్రామిత, ఆ మాయను నుంచి మనల్ని రక్షించేవారు ఎవరు? దక్షిణామూర్తి ఆశ్రయించండి, మీకు తిరిగిలేదు. అందువలన ఇప్పుడు దక్షిణామూర్తిని ఆశ్రయించాలంటే మనం ఎక్కడి నుండి ప్రారంభించాలి? స్వామీజీ మీరు చెప్పినటువంటి మీరేదో హిమాలయాల నుంచి వచ్చారు, మేమందరం హిమాలయస్, మీరు ఎక్కడ ఉండాలి అని కొంతమంది ప్రశ్నలు మాకు. మీరు హిమాలయాలు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే బొల్లారంలోనే ఉండాలి. మీకు బొల్లారమే హిమాలయాస్. మీకు హిమాలయాలు అక్కర్లేదు. మా ప్రారంభం వశత్తు మేము అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చూసారు ప్రారంభం ఎలా లాగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రారంభం మీద మీరేమీ భయపడాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఈ ఈశ్వర జీవ జగత్ అన్నాం కదా,
ఈ మూడు కూడా ఒకే పరమాత్మ, ఉపాధి భేదం అని చెప్పాం. అయితే ఈశ్వర భక్తి ఎలా చెయ్యాలి? మొట్టమొదటి స్థానంలో ఏకరూప ఉపాసన అని చెప్పాం. మీ అందరూ దాంట్లో నిష్ఠా గరిష్ఠులు. మీరు అందరూ ఏకరూప అంటే దేవి ఉపాసకులు, రామ ఉపాసకులు, కృష్ణ ఉపాసకులు, శివ ఉపాసకులు, హనుమాన్ ఉపాసకులు. నేనేమో గాయత్రి ఉపాసన బోర్డు పెట్టుకుంటాను. నిజానికి గాయత్రి అంటే ఏమి ఉండదు. గాయత్రి మంత్రం సవితా దేవత అంటే సూర్య భగవాన్. గాయత్రి దేవ అంటారు, ఏమంటాం? ఓకే, మరి వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అలాగే అలాగే కానీ అంట. గాయత్రి దేవేం ఉండదు. గాయత్రి మంత్రం దేనికోసం ఉంది? సవితృదేవత అంటే సూర్య భగవాన్. అర్థమవుతుందా? కాబట్టి ఏ ఉపాసకులు ఉన్నారు అంటే ఏంటి? మీరు ఏకరూప ఉపాసన నుండి మీరు మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా అదే ఈశ్వరం ఉన్నారని నెక్స్ట్ మెట్టికి వెళ్ళాలి మీరు. ఒకవేళ మీరు వెళ్ళలేదనుకోండి, మీ భక్తి కిండర్ గార్డెన్స్ పిల్లల టైప్ అనమాట. మీది భక్తే, భక్తి కాదని ఎవరు అనట్లేదు. కానీ ఎల్కేజీ యూకేజీలో ఉన్నాం మనం. పైకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? విశ్వరూప ఈశ్వరుని మనము గుర్తించాలి. దాన్నే ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం శంకరాచార్య ఏమంటున్నారు? భూరంభాంశనలో నిలోంబరమహర్ నాతో ఇమాసుఫుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఈ మొత్తం యావత్తు సృష్టి అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో మనకి విశ్వరూప భక్తి గురించి చెప్పారు. ఏకరూప ఈశ్వరు గురించి చెప్పలే. ఎందుకు? ఆయన అనుకున్నారు ఇలా ఆల్రెడీ దాని నుంచి పాస్ అయి ఉంటారులే, ఊహించుకున్నారు ఆయన. కానీ మనం ఇంక పాస్ అవ్వకుండా అక్కడే కూర్చున్నామని ఆయన తెలియదు ఇంకా. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు అక్కడి నుండి బయటికి రావాలి. ఏంటి? మీరు ఇప్పుడు ఒక దేవి ఉపాసకులు అనుకుందాం. యావత్ జగత్తంతా కూడా ఆ మాతే వ్యాపించి ఉన్నది అని మీరు రావాలి నెక్స్ట్ స్టెప్కి. రామ అనుకున్నాం అందు సర్వం రామమయం జగత్, సర్వం కృష్ణమయం జగత్. అంటే ఏంటి? ప్రతి రూపంలోనూ రామే ప్రకటన అవ్వాలి. రామ అంటే రామ చీర కొట్టుకుంటాడా, అదే నువ్వేం అలాగంటున్నావు అనకూడదు. చీర ధోతీలు ఇక్కడ పైనే, లోపల ఉన్న ఆత్మారామ గురించి మనం మాట్లాడుకుంటాను. ఆత్మారామ ఎప్పుడు పుట్టదు, ఆత్మారామ ఎప్పుడు మరణించదు. కానీ సీతాపతి రామకు పుట్టుకున్నది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సీతాపతి రామ దేహత్యాగం చేశారు. ఎక్కడ? సరయూ నదిలో. సరయూ నదిలో దేహత్యాగం చేశారు. కానీ ఆత్మారామ ఏమైనా చనిపోయారా? ఆత్మారామ ఇప్పుడే స్పష్టంగా ప్రకాశిస్తుంది. మన అందరిలో కూడా ఆత్మారామ ప్రకాశిస్తుంది. మరి ఆత్మారామ ఎప్పుడు మనకు ప్రకాశిస్తుంది? తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. చూసారా? తీర్త్వా మోహార్ణవం. ఈ మోహము భ్రమతో ఉన్న అజ్ఞానం ఉన్నటువంటి ఈ సాగరం దాటాలి. ఆర్ణవం దాటుతున్నారా? దాటడానికి సిద్ధమా? దాటాలంటే ఇంకొక ప్రమాదం ఉంది పొంచి. రాగద్వేషాది రాక్షసాన్. రాగద్వేషాలని రాక్షసులు మన లోపల ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా ఈ దంతవక్ర శిశుపాల, ఈ రావణ కుంభకర్ణ, ఈ హిరణ్యకశిప హిరణ్యాక్ష వాళ్ళతో పాటు సరిపెట్టుకుంటాను. వాళ్ళు ఎప్పుడో వచ్చారు పోయారు. ఇప్పుడు ఆల్రెడీ మనలో ఉన్నారు వాళ్ళందరూ. వీళ్ళని చూడాలి మనం, వీళ్ళ సంగతి ఏంటో. కాబట్టి రాగద్వేషాది రాక్షస హత్వా, వాళ్ళు నాశనం చెయ్యాలి. అంటే మీ మోహం అనే అజ్ఞానం అనే సాగరాన్ని దాటాలంటే రాగద్వేష రాక్షసులని మీద సంహరిస్తే, హత్వా వాళ్ళు నాశనం చేస్తే అప్పుడేమవుతుంది? భ్రమలో పడిన సీతే కదా రావణుడు తీసుకెళ్లారు. బ్రహ్మాండంగా ఆత్మారామతో ఆనందంగా ఉండేది ఆవిడ. ఎప్పుడైతే మోహం భ్రమ కలిగిందో ఆత్మారామ వల్ల తృప్తి కంటే డీరు డీరో డీరు 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 డీరో డీరు ఆ డీరు కావాలని ఎప్పుడైతే అమ్మగారు బయటికి లాగారో ఆత్మారామ నుంచి విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మారామని పట్టుకోవాలి. అందుకే
ఆవిడ ఎంత వివేకవంతురాలంటే ఆవిడ ఎక్కడ పెట్టారు? అశోకవనంలో. అంటే అంతటి ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టూ కూడా సాకిని డాకిని లంకిని కంకిని అంతా వాళ్ళే. ఆ మధ్యలో కూడా అమ్మగారు వివేకముతో ఆత్మారామ చింతన తప్ప వేరే చింతన లేదు. మీరిప్పుడు కూడా సీతాదేవి వలె ఎవరైనా అంతటి రామచింతన మీరు చేయగలరా? ఏమవుతుంది చెప్పండి? మీ దగ్గరికి హనుమంతుడు వస్తాడు, అంతే, ఏమవ్వదు. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇవ్వాలి. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ అంటారు కదా, హనుమంతుడు వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. ఎందుకు? ఎప్పుడైతే మీరు రామ అంటున్నారో పోస్ట్ మ్యాన్ ముందు వచ్చి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. యా, రామ ఈజ్ రెడీ, రామ అక్కడ సిద్ధమవుతున్నాడు, నువ్వేం భయపడకు. మీకు ధైర్యాన్ని నింపడానికి ఎవరు వస్తారు? హనుమంతుడు వస్తారు. ఇప్పుడు కూడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతి రాక్షసాంతకం. ఇప్పుడు ఎక్కడ కూడా రామనామం జరిగితే మీలో ఏదో ఒక రూపంలో హనుమంతుడు వస్తారని చెప్తారు. అందుకే హనుమంతుడు కూడా ఒక ఆసనం వేసి పెడతారు చాలామంది రామకథ చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా రామ ఆత్మారామగా ఎప్పుడు సీతాదేవి రామ రామ అంటే ఎప్పుడైతే ఈ మోహం పోయిందో, రాగద్వేష రాక్షసులు ఎప్పుడైతే సంహరించబడ్డారో, సీతాశాంతి సమాయుక్త, సీతాదేవి కేవలం శాంతస్వరూపం. ఎప్పుడైతే శాంత స్వరూపమైందో ఆత్మారామో విరాజతే. అప్పుడు ఆత్మారామం అంటే అప్పటికే రావణ కుంభకర్ణుడు హతమైపోయారు, చెప్పాం కదా. అప్పుడు ఆత్మారామ సీతారామ ఒక్కటే. మనం చూస్తున్న సీతారామ రెండు, కానీ నిజంగా ఒక్కటే. ఆత్మారామతో ప్రకాశిస్తుంది సీత. ఇటువంటి సీత, శాంత స్వరూపం ఉన్న సీత ఆత్మారామతో ప్రకాశిస్తుంది. ఈ విధంగా మనము తెలుసుకోవాలి. అందువలన అదే పరమాత్మ భూహు అంటే భూమి, అంబరం అంటే ఆకాశం, భూహు అనల అంటే అగ్ని, భూరంభ భూరంభ అంబ అంటే అంబసి అంటే వాటరు, భూ అంటే భూమి, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు. అంటే మొత్తం పంచభూతములుగా భూరంభాంశనలో నిలో అంబరం ఆకాశము, భూరంభ అంబసి అంటే పంచభూతములు అయినాయా. తర్వాత భూరంభాంశనలో నిలో అంబరం అహర్నాథ. అహర్నాథ్ అంటే ఎవరు? సూర్య భగవాన్. హిమాంశు, హిమాంశు అంటే ఎవరు? రాత్రిపూట వస్తున్నటువంటి చల్లదనాన్ని అందిస్తున్నటువంటి చంద్రుడు. ఎన్నైనా ఇప్పటికి 7 అయ్యాయి పంచభూతములు, సూర్య చంద్ర. పుమాన్ అంటే ప్రాణశక్తి, అంటే జీవరాశులన్నిటిలో ఉన్నటువంటి ఆ చేతన శక్తి ఏదైతే ఉందో దాన్ని పుమాన్ అంటారు. ఎన్నైనా ఇప్పుడు 8 అయ్యాయి. అంటే విశ్వరూపాన్ని 8 రూపాలుగా చెప్పారు. ఇక్కడ రమణ మహర్షి ఉపదేశారంలో ఏమన్నారంటే, జగతీషదీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రో దేవపూజనం అని చెప్పారు. ఈ అష్టమూర్తి దక్షిణామూర్తిలో ఏదైతే చెప్పారో దాన్నే రమణ మహర్షి ఒక చిన్న శ్లోకం, అది శ్లోకం కూడా కాదు, చిన్న పదాలలో చెప్పారు ఆయన. జగత్ ఈషది యుక్త సేవనం, జగత్తు ఈశ ధీ. చూసారా, జగత్తు ఈశ ఈశ్వరుడు, ధీ అంటే జీవాత్మ. అంటే జగత్తు ఈశ్వర జీవ ఈ 3 ఎలా ఉన్నాయి? అష్టమూర్తి భృతు, అష్టమూర్తులుగా ఉన్నది. దక్షిణామూర్తులు చెప్పింది రమణ మహర్షి అంత సింపుల్గా చెప్పారు చూడండి. కాబట్టి ఈ విధమైనటువంటి యావత్ బ్రహ్మాండం అంతా ఈ 8 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఎందుకు? పంచభూతములు మన యొక్క ప్రకృతి శరీరాన్ని పంచభూతములు. ఈ నక్షత్రాలన్నీ సూర్యునిగా ఉపమానం, అంటే ఉపలక్షణం అంటారు. ఈ గ్రహాలు, శాటిలైట్ ఉపగ్రహాలు అన్నీ కలిపి చంద్రుడిగా తీసుకుంటే 7 అయిపోయినాయి. ఇంక మిగిలేది జీవ చైతన్యమే. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ ఈశ్వరుని
7 మూర్తులుగా మీరు ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకుంటారు? ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం చర అచర జడ చేతన స్థావర జంగమ. ఇవన్నీ కలిపి 8 రూపాలుగా 8 మూర్తులుగా గ్రహిస్తారు. ఎవరు? విమృశత. ఎవరైతే శాస్త్రము గురువు ద్వారా అధ్యయనం చేస్తారో, విమృశత అంటే శంకరాచార్య అంటారు, శాస్త్ర శ్రవణం కుర్వంతః కృతవంతః అంటే ఏంటి? అనుపశ్యతి అంటే శాస్త్ర చక్షువు ద్వారా దర్శించగలుగుతారు. ఎందుకు? ఇదంతా ఎక్కడ చెప్తున్నారు మనకి? ఉపనిషత్, బ్రహ్మ విద్య. ఎవరు చెప్తున్నారు? ఆచార్య. అంటే ఆచార్య, శాస్త్రము ఈ 2 కలిపే ఉంటాయి. శాస్త్రాన్ని వేరు చేస్తే గురువు ఉండడు, ఆచార్య ఉండడు. ఇది మీకు లెక్క. అందువలన వీళ్ళేంటి ఇదేదో మాయగారి మైసమ్మల మధ్యలో ఒక మీటింగ్ పెట్టారు పిల్లలు. ఓకే 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 మంచిది, థ్యాంక్ యూ. అయితే ఎప్పుడైతే సరే మనకి శాస్త్రము గురువుని మనము వేరు చేయకూడదు. అందుకే ఏమంటారు, మీరు ఎంతటి గురువు అయినా నా సొంత అనుభవం చెప్తాను అన్నారు అనుకోండి, ఆ గురువుని మనం దూరం పెట్టాలి. ఎందుకు? ఎటువంటి అనుభవం చెప్తాడో తెలియదు. అందుకే శాస్త్రం అనేది ప్రమాణం. నీ అనుభవాన్ని శాస్త్రముతో వెరిఫై చేసుకో, చెక్ చేసుకో. కాబట్టి చాలామంది గురువులు ఈ శాస్త్రం అంటే భయం, శాస్త్రం పక్కన పెట్టేస్తారు. శాస్త్రం ఎందుకండి అని దూరం పెడుతుంటారు. వాళ్ళ సొంత అనుభవాలు చెప్తారు. ఓంకారం చెప్పండి అంటే ఆ ఊ ఇలా అంటాడు. మళ్ళీ పెద్ద పెద్ద గురువులు మళ్ళీ విశ్వవ్యాప్తంగా తెలుసు తప్పు. ఓంకారం అలా అనకూడదు, ఆవు అనకూడదు. మనం అలాగే ఎవరంటారు మీకు తెలుసా? ఆవు అని ఎవరంటారమ్మా? ఎవరంటారు? వీధిలో తిరుగుతుంటాయి కదా, ఏంటి అదిగో చెప్పారు. సో అందువలన అలాగ మనం ఓంకారం అనకూడదు. ఓంకారం అనేది అకార ఉకార మకారాత్మకం లోపల ఉంటాయి ఇమిడి. అందువలన ఆవు అయితే ఓ అవుతుంది, గుణసంధి. అందువలన ఓం అనాలి. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎవరైనా సరే ఇద్దరుగా పరిగణిస్తారండి. బస్సు ఎక్కారు, 2 టికెట్లు తీ, ఎందుకో మీ లోపల ఉన్న బిడ్డకి కొట్టే. అప్పుడు ఏం చేస్తాం మనం? లాగిపడి ఒక జల్ల కొడతారు, టికెట్ తీసాం సరిపోదు. అలాగన్నట్టు మన ఓంకారాన్ని కూడా మనము విడదీయకూడదు. ఓం అని స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? మెల్ల స్లోగా స్టార్ట్ చేసి ఉత్కృష్టంగా వెళ్తే ఉకారం, మెల్లగా లయకారం మకారం రావాలి. మళ్ళీ ఓంకారానికి ఓంకారానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ సైలెన్స్, దట్ ఈజ్ అమాత్ర. దాన్నే తురీయం అని చెప్పాం మనం. జాగ్రత్తని అకారంగా తీసుకుంటే, స్వప్నంని ఉకారంగా తీసుకుంటే, సుషుప్తిని మకారంగా తీసుకుంటే, అకార ఉకారం మకారం అయింది కదా. మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా మళ్ళీ ఓంకారానికి. ఆ గ్యాప్ అనేది అమాత్రతో సమానము. అమాత్రం అంటే ఇక్కడేంటి? తురీయం. మీకు అర్థమైంది కదా. అందువలన అకార ఉకారం అకారము 3 గుణాలుగా తీసుకుంటే శుద్ధ చైతన్యం అనేది తురీయము. మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఓంకారం అనేది ఆ భావన చేసి మీరు ఓంకారం చాంటింగ్ చేస్తే అది అద్భుతమైనటువంటి ప్రణవ ధ్యానము. సో ఈ విధంగా మొత్తం ఈ 8 రూపాలు ఈశ్వరుని అర్థం చేసుకుంటే ఎవరు? శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకుంటారు. నాణ్యత్కించన విద్యతే, దానికంటే వేరే ఎటువంటి ఈశ్వరులు లేరు. నా అన్యత్కించను అంటే 8 మూర్తులుగా ఉన్నటువంటి దక్షిణామూర్తి భగవాన్ కంటే ఇంకా సృష్టిలో ఏమీ లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో, యస్మాత్ పరస్మాత్ విభో, ఇక అష్టమూర్తి దక్షిణామూర్తి కంటే వేరుగా లేశమంత కూడా లేదు. అలాంటి దక్షిణామూర్తికి మన నమస్కారములు. ఇప్పటి వరకు
మనము 9 శ్లోకాలు చూసాం. ఎన్ని చూసాము? ఇప్పుడు ఆఖరి శ్లోకం ఏంటంటే, ఇది చదవడం వలన నాకేంటి లాభం? మన ప్రతి వాళ్ళు అడుగుతారు కదా, నాకేంటి అంటాం. కాబట్టి నాకేంటి అనే అనడానికి సమాధానంగా ప్రయోజనం గురించి చెప్తున్నారు ఈ 10వ శ్లోకం. 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. చదవండి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మింస్తవే తేనాశ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇది ఆఖరి శ్లోకం. ఇది చాలా సింపుల్. దీంట్లో పెద్దగా మనము ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఏంటి? ఈ 9 శ్లోకాలలో దక్షిణామూర్తి యొక్క స్తవం అద్భుతంగా సర్వాత్మతత్వాన్ని తెలియజేసింది. చూసాం కదా. మీరు ప్రపంచంలో ఎన్ని బంగారు నగలున్నా మీరు అన్నిటి జ్ఞానం మీకు అక్కర్లేదు. బంగారం తెలుసుకుంటే చాలు, ఆభరణాల జ్ఞానం అంతా తెలిసినట్లే. మీరు మట్టి గురించి తెలుసుకుంటే మట్టితో చేసే పాత్రలన్నిటి గురించి మీరు చింతన చేయక్కర్లేదు. మీరు చెక్క వుడ్ గురించి తెలుసుకుంటే ఫర్నిచర్ ఎన్ని రకాల ఫర్నిచర్ ఉందో మనకి సంబంధం లేదు. అదేవిధంగా ఇక్కడ నీరు అనే తత్వాన్ని మీరు గుర్తించితే బుడగలు, అలలు, తరంగాలు, నూరగ, ఇంకేమేమో పేర్లు పెడతారు మీరు. ఇవన్నిటితో మనకి సంబంధం లేదు. అన్నిట్లో ఉన్నది ఒకే ఒకటేంటి? H2O, నీరు. ఈ విధంగా సర్వాత్మతత్వము తెలియజేసిందా లేదా? అన్ని అవస్థలు వస్తున్నాయి పోతున్నాయి, అన్ని అనుభవాలు వస్తున్నాయి పోతున్నాయి. కేవలము నేను అనే ఒక ఎరుక మాత్రము శాశ్వతము, నిత్యము, సాక్షి స్వరూపము. ఈ తత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణం శ్రద్ధగా అధ్యయనం ఎవరైతే చేస్తారో, చాలామందికి శ్రవణం అంటే, స్వామీజీ మేము చాలా శ్రవణం చేసాం. ఏంటి? బుర్రకథలు ఇవేవో ప్రోగ్రాంలు అవుతుంటాయి. రామకథ, బుర్రకథ, భాగవత కథ, కథలు, పురాణాలు ఏవో బయట అంటే భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మలు అక్కలు ఒక 10 మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. శ్రవణం చేసాం మేము, చాలా శ్రవణం. దాన్ని శ్రవణం అనరు, గాసిప్స్ అంటారు. కబుర్లు అంటే దేనికి పనికిరాని కబుర్లు అంటారు. మరి శ్రవణం ఏంటి అంటే, మన ఆత్మస్వరూప తత్వం సంబంధించిన జ్ఞానాన్ని గురువు ద్వారా క్రమబద్ధంగా ఒక దీర్ఘకాలం పాటు ఒక కాంపిటెంట్ గురువు అంటే శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ఉండాలి, ఆ తత్వంలో ఆయన జీవించి ఉండాలి. లేకపోతే వీళ్ళు మన సినిమా ఆర్టిస్టులలాగా ఊరికే స్టేజ్ మీద అన్నీ చెప్పేస్తారు. వేదాంత వాక్యాలు బాగా పలుకుతారు, జగమే మాయ అన్నట్టు. ఆయన స్టేజ్ దిగిన తర్వాత ఆయన తెలుసు ఏది మాయో అనేది. కాబట్టి అలాంటివి కాదు గురువు. శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, ఆ జ్ఞానములో జీవించాలి, ఆ తత్వాన్ని మీకు బోధించాలి. అలాంటి గురువును పట్టుకొని క్రమంగా ఒక దీర్ఘకాలం పాటు ఎవరైతే అధ్యయనం చేస్తారో, వింటారో దానిని శ్రవణం అంటారు. అప్పుడు మీకేమవుతుంది? అటువంటి శ్రవణం చేస్తే మీరు ఇంతకుముందు భ్రమపడుతున్నటువంటి ఈ వ్యవహారంగా చూస్తున్నటువంటి నామరూపాల పైన ఒక అవగాహన వస్తుంది. మారుతున్నది ఏమిటి, మారనిది ఏమిటి, అజ్ఞానం కొంత పోతుంది. కానీ మీలో సంశయాలు ఇంకా వదలవు, డౌట్స్. ఈ డౌట్స్ని మీతో పాటు వింటున్నటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా డిస్కషన్ చేస్తే కొంత క్లారిటీ రావచ్చు. ఇంకా రాలేదు అనుకుందాం, నష్టమేం లేదు. మళ్ళీ జరిగినటువంటి పాఠాన్ని మళ్ళీ వినండి. ఇంకా రాలేదు,
ఫైనల్గా ఏం చేస్తారు? మా లాటోళ్ళు మళ్ళీ వచ్చి గెడ్డం గట్టిగా పట్టుకొని చెప్తారా లేదని అడగాలి. గెడ్డం అందకపోతే వస్త్రం ఏదో ఒకటి. ఎప్పుడు చెప్తారు? మీరు దానికి యోగ్యులైతే, లేకపోతే చెప్పరు. అందుకే గీతలో ఏం చెప్పారు? తద్విద్దే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అందువలన మనం కూడా ఒక యోగ్యతగా వారి ప్రసన్నంగా ఉన్న సమయం చూసి అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మీకేమైంది? మీ జ్ఞానం స్పష్టం, పటిష్టం, డౌట్స్ అన్నీ పోయాయి. కానీ ఆ జ్ఞానం కూడా ఒక మూల కూర్చుంది, అవసరమైనడు ఉపయోగపడట్లే. కర్ణుడి విద్య లాంటిది. కర్ణుడు సూపర్, అర్జునుడితో సమానమే. ఆఖరిలో మాత్రం గుర్తురాదు, మర్చిపోతుంది. మన జ్ఞానం కూడా అలాంటిదే, సూపరు. అబ్బా, నేను భగవద్గీత 3 సార్లు చదివాను, 4 సార్లు, స్వామీజీ 5 సార్లు విన్నాను ఆయన గీత. కానీ ఈ గీత ఏమైనా అర్థమైందా? ఒకసారి వచ్చి అంటారు, స్వామీజీ 3 సార్లు విన్నాం మీరు చెప్పినట్టు గీత అధ్యాయం అంటారు. మై డియర్, గీత 3 సార్లు మీరు చూశారు, ఆయన గీత ఎన్నిసార్లు మీలోకి వచ్చింది? అది తెలియదు స్వామి. అది ఇంక గీత ఇంక ముహూర్తం చూస్తుంది గీత ఇప్పుడు వస్తానా అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానం అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ మనకి ఒడిదుడుకులు జరిగినప్పుడు మాత్రం ఆ జ్ఞానం ఉపయోగపడట్లే. ఎవరికైనా సలహాలంతా సూపర్, మొత్తం మనకంత కౌన్సిలింగ్ ఇచ్చి పడేస్తాం. మనకు వచ్చిందని మాత్రం మనకు చేత కాదు. ఇది పెద్ద ప్రాబ్లం, అందరికీ ఉన్న సమస్య ఇదే. ఎదుటోళ్ళకి చెప్పాలంటే మనకు తర్వాత ఎవరైనా, కానీ మన సమస్య మాత్రం మన జ్ఞానము ఉపయోగపడదు. తర్వాతలే ఈ వ్యవహారం వేరు, అది వేరు, మనం 2 సెపరేట్ చేసేసుకుంటాం మన సేఫ్టీ కోసం. అందువలన ఈ జ్ఞానం ఎలా ఉండిపోతుందంటే, నేను ఒక్కొక్కసారి ఒక అమ్మగారు, స్వామీజీ టీ పెట్టాలా? అమ్మ కొంచెం అల్లం టీ, కొంచెం షుగర్ కూడా వేయండి అంటాం. సపోజ్ బెల్లమో ఏదో వేస్తారు. వాళ్ళు షుగర్ వేసిన తర్వాత ఇలా తాగాం, చప్పగా ఉంది, అమ్మ చప్పగా ఉంది, తీసుకెళ్తారు, మరింత షుగర్ వేసి తెచ్చి పెడతారు. అమ్మ ఇంకా చప్పగా ఉంది. ఆవిడకి తెలుసు షుగర్ చాలా ఎక్కువైపోయింది, మీరేమైనా ఫ్యాక్టరీ పెట్టుకుంటారా అనుకుంటుంది ఆవిడ లోపల, కానీ బయటకు అనలేరు కదా. అప్పుడు స్వామీజీ నేను షుగర్ చాలా ఎక్కువ వేసాను, కానీ అడుగు భాగంలో ఉంది, మీరు కలపట్లేదు. అప్పుడు స్పూన్ తీసుకొచ్చి మనం బాగా స్పూన్తో కలిపామనుకోండి, ఏమవుతుంది? స్వీటు ఎక్కువైపోయింది, అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. అంత స్వీట్ మనం తాగలేము. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనలో ఉన్న జ్ఞానము అడుగు భాగంకి వెళ్ళిపోయిన షుగర్లా తయారయ్యింది, అది మనలో కరగట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రవణం అయ్యింది, మరణం అయ్యింది, నిధిధ్యాసనం కుర్యాత్. అందువలన నేను ఎంత జ్ఞానం విన్నప్పటికీ నేను శివెలగవుతాను. నేను పలానా టైంలో పుట్టాను కదా, నేను పుట్టాను, లోకం పుట్టింది, ఈ పాటలు పాడుతుంటాం మనం ఎక్కువ. నువ్వు పుట్టలేదు, లోకము పుట్టలేదు, అది తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? శ్రవణము మరణం అయిన తర్వాత తెలుస్తుంది అది. కాబట్టి నిరంతరము ఆ ధ్యానం చేసుకోవాలి. అంటే ఏంటి? శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, సమయం చూసుకొని అనుకూలంగా ఆ సమయాన్ని చూసుకొని ధ్యానం కూడా చెయ్యాలి. ఎటువంటి ధ్యానం చెయ్యాలి? మనకి దీపావళి వస్తుంది, మంచి ఆఫర్లు ఇస్తుంది, అలాంటి ధ్యానం చేయకూడదు. లేకపోతే కొంతమంది పిలుస్తారు, అమ్మ షాపింగ్కి వెళ్తామా? వద్దండి, మీరేం కొనక్కర్లేదు, విండో షాపింగ్. మీరు విండో షాపింగ్కి వెళ్తారు విండో లెక్క పెట్టడానికి, ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం తయారవుతుంది. అరే డబ్బులు లేకపోయి, ఆ ఆఫర్లు బాగోని, అవి కొంటే బాగోని, ఇవి కొంటే బాగుని. విండో షాపింగ్ ఎంత ప్రమాదం అర్థమైంది ఇప్పుడు మీకు. మీరు ఫ్రీ అనుకుంటారు, తర్వాత మీకు ఇంక ధ్యానం అంతా విండో షాపింగే ఇంటి దగ్గర. ఇంక గీతా ధ్యానం, ఇంకే ధ్యానం ఉంటుంది? విండో షాపింగ్. కాబట్టి ఇలాంటి ధ్యానం చేయడానికి చెప్పలేదు. కేవలము ఈ శాస్త్రము ద్వారా శ్రవణంలో మీరు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, మననం ద్వారా మీ యొక్క సందేహాలు ఏవైతే నివృత్తి అయ్యాయో, పటిష్టమైనటువంటి ప్రజ్ఞ ఉంది, దాన్ని స్థితప్రజ్ఞగా మార్చుకోవాలి. ప్రజ్ఞ నిధిధ్యాసనం తర్వాత స్థితప్రజ్ఞగా మారుతుంది. అలా అయినప్పుడు ఇక మీరు ఎలా ఉంటారంటే గోడ కొట్టిన బంతిలా ఉంటారు. లేకపోతే
బాగా బురదగా ఉన్నటువంటి మట్టి బౌలు ఎక్కడ కొడితే అక్కడ అంటిపోతుంది. ఇంక మరి ఎప్పుడు వస్తుంది? రాదు. ఎప్పుడైతే ఈ స్థితప్రజ్ఞగా మీరు అవుతారో మీకు ఎన్ని షాకులు తగిలినా ఏమిటి ఆశ్చర్యం వస్తుంది, తప్పదు ప్రతి ఒక్కరికి. ఈ ధ్యానంతో ఈ జ్ఞానం గుర్తు రావాలి. అయితే ఏమిటి? సో వాట్? ఏదైనా జరిగింది ఇన్సిడెంట్, వాట్? ఈ జ్ఞానం ఉంది కదా, సో వాట్? ఏమిటి? అయితే ఏమిటి? ఇది జీవన్ముక్త అవస్థ. లేకపోతే ఒక్క షాక్కి మీరు కింద మీద పడిపోతే అప్పుడు మీకు ఏమంటారు తెలుసా? నీవు గీతకి వెళ్ళడం వల్ల ఏమి లాభము? భగవద్గీత చదువుకోకుండా ఉంటేనే బెటరు. ఈ చదివిన తర్వాత ఇలాంటి అనేక నిందలు వస్తాయి. మిమ్మల్ని నిందిస్తారు, వదలరు. మమ్మల్ని నిందిస్తారు, పట్టుకోరు. అందుకే మాకు ఎవరు భిక్ష కూడా పెట్టరు. ఎందుకంటే మా వలన వాళ్ళు రెండింటికి దూరం అవుతున్నారు. మీకు అర్థమవుతుందా? గీత చదువుకోనంత చాలా బంగారంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గీత చదివిన తర్వాత పీత అంటారు తప్ప గీత మర్చిపోయారు. ఈ కాకరకాయ కేకరకాయ టైపు. మీకు అర్థమైంది కదా? ఇలా తయారవుతున్న సమాజం. అందువలన శ్రవణము, మననము, ధ్యానం ఎవరైతే చేస్తారో దక్షిణామూర్తి స్తోత్రాన్ని సంకీర్తనాత్ అంటే పారాయణం కూడా చెయ్యండి. దక్షిణామూర్తి ఎంత అద్భుతం అంటే పారాయణం చేయొచ్చు, శ్రవణం చేయొచ్చు, మననం చేయొచ్చు, ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ చేస్తే మాకేం వస్తుంది? ఇది కదా మన ప్రయోజనం, ఇది కదా మనకు కావాలి ఫస్ట్. అందుకే ప్రతి స్తోత్రం వెనక ఫలశ్రుతి. పుత్రవాన్ లేకపోతే డబ్బు లేకపోతే మీకు ఏది కావాలంటే అది వస్తుంది. ఇవి పెట్టారు ఇలాగా. ఎందుకు? లేకపోతే చదవరని. అది నిజం కాదు, చదివించాలని. నువ్వు స్కూల్కి వెళ్తే నీకు చాక్లెట్ ఇస్తాము, నువ్వు స్కూల్కి వెళ్తే నీకు బ్యాట్ కొంటాము, ఇవి ఇచ్చినట్టు ఆఫర్లు. నీ చదువుకి నీ చాక్లెట్కి సంబంధం లేదు పిల్లలకి. మనం కూడా నువ్వు చదివితే నీకేమో సంతానం కలుగుతుంది, నీకు డబ్బులు కలుగుతున్నాయి, నీకు గోవులు కలుగుతున్నాయి, నీకు అన్ని ఫలశ్రుతులు అవే ఉంటాయి. కాబట్టి అలాంటి ఫలశ్రుతి కాదు ఇది. ఏంటి? సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః. మనం అష్టమూర్తిగా చెప్పాం. దక్షిణామూర్తి అంటే పంచభూతములు, సూర్యచంద్ర చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఈ యొక్క విభూతి, అష్ట విభూతులు అంటారు ఈశ్వరుని. మీరు అష్ట విభూతుల పైన కూడా మీకు ఒక రకమైనటువంటి కంట్రోల్ వస్తుంది. ప్రతి ఒక్కదాన్ని విశ్లేషిస్తారు, ప్రతి ఒక్కదాని యొక్క తత్వాన్ని దర్శిస్తారు. అర్థమైందా? అయితే దీన్ని ఇంకొకలా కూడా చెప్పవచ్చు. మీలోనే అష్టసిద్ధులు కూడా కలగవచ్చు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్య, ప్రాకామ్య, వశత్వం, ఈశత్వం. ఎన్ని అయినాయి? 8. అంటే అర్థం ఏంటి? మీరు సిద్ధులు వెనక పడవద్దు. ఎందుకంటే సిద్ధులు కూడా వ్యావహారికమే, సిద్ధులు కూడా ప్రకృతిలో భాగమే, సిద్ధులు కూడా మాయాలో భాగమే. అందుకే సిద్ధుల గురించి రమణ మహర్షి ఏమన్నారు? సిద్ధులన్నీ కూడా మీ స్వప్నముతో సమానం అని చెప్పారు ఆయన. మొన్న స్వప్నంలో నేను ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్ళి వచ్చా. స్వప్నంలో. ఇప్పుడు కొండకు ఎక్కడానికి భయం, ఎవరెస్ట్ ఎక్కువ వచ్చా. స్వప్నంలో అన్నీ. స్వప్నంలో నేను మొత్తము మన దేశానికి ప్రధానమంత్రిగా 5 సార్లు చేసి వచ్చా స్వప్నంలో. ఇవన్నీ స్వప్నమే. కాబట్టి మనం పొందిన సిద్ధులన్నీ స్వప్నంతో సమానం. మనం ఎక్కడెక్కడ పొందుతాం అనుభూతులు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వైబ్రేషన్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏదో గంటలు వినిపించే శబ్దం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మంచి సుగంధ వాసన వచ్చింది. ధ్యానం చేస్తే మంచి సుగంధ వాసనలు వచ్చాయి. అక్కడ ఒక కాయిన్ పెడితే అలాగ నిలబడింది. ఇవన్నీ చెప్తాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా పంచభూతాల్లోని భాగమే. మీ సిద్ధులన్నీ ఈ యొక్క ప్రకృతిలోని జరిగినవే. కాబట్టి మహాత్ములు ఏమంటారంటే ఈ సిద్ధులు కూడా ఎంతో ప్రమాదం మనకి. అందువలన అవి దాటి వెళ్ళాలి. మీకు పురాణాల్లో చూసాం మనం. క్షీరసాగర మంత్రం జరిగింది. మొదట ఏం జరుగుతుంది? కష్టం స్టార్ట్ అయింది, విషం వచ్చింది.
దాన్ని తట్టుకొని మళ్ళీ మంత్రం చేస్తే ఏమొచ్చింది? ఐరావతం, ఉచ్చైశ్రవం, అప్సరసలు, కామధేనువు, కల్పతరువు, ఈమె లక్ష్మి వచ్చిన ఐశ్వర్యని మనము ఆకర్షితులు కాకుండా మళ్ళీ మంత్రం చేస్తే చివరికి ఏమొచ్చింది? అమృతం. కాబట్టి అమృతం రావాలంటే మీరు పట్టిన పట్టు మధ్యలో విడిచిపెట్టకూడదు. మీకు కూడా ఈ తపస్సు సాధన చేస్తే మీకు అనుకోకుండా కొన్ని శక్తులు వస్తాయి, కానీ వాటి వల్ల పడకూడదు. మీరు ముందుకు అలాగ వెళ్తూ ఉండాలి. ఒక్కోసారి రావచ్చు, మీరు కాదంట. సిద్ధులు లేవని అనట్లేదు నేను, సిద్ధులు ఉన్నాయి. అది రామాయణంలో స్వయంగా హనుమంతుడు చూపెట్టాడు. త్రైలింగ స్వామి కాశీలో పంచగంగ ఘాట్లో ఉండేవారు. 280 సంవత్సరాలు ఆయన దేవునితో ఉన్నాడు. ఆయన ఎవరు? త్రైలింగ స్వామి. ఆయన చాలా సిద్ధులు ప్రకటించారు. కాబట్టి సిద్ధులు ఉన్నా మీ ఆత్మజ్ఞానానికి మీ మోక్షానికి సంబంధం లేదని మాత్రం చెప్పగలను నేను. అది ఎందుకంటే సిద్ధులతో చాలా ప్రమాదం కూడా ఉంది. ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అన్నారు, మహారాజ్ నేను ఇప్పుడే గంగా నది నీటి మీద నడుచుకుంటూ వచ్చా అన్నాడు. ఎందుకంటే ఆ సిద్ధి ఎంతో తపస్సు చేసి సాధించాడు ఆయన. రామకృష్ణ పరమహంస అన్నారు, నువ్వు ఎన్ని సంవత్సరాలు సాధన చేశావు? నేను 15 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తే నీటి మీద నడుచుకుంటూ వచ్చాను అన్నారు. నువ్వు 15 సంవత్సరాలు తపస్సు చేసి కేవలము నీటి మీద నడిచి వచ్చావా? నేను 15 పైసలు ఇచ్చి బోటు మీద వచ్చేసాను అన్నాడు. చూసారా దీని తడాక ఎలా ఉంది చూసారా? తసాదీయ 15 పైసలకే ఆయన 15 సంవత్సరాల తపస్సు ఒకటి అన్నాడు ఆయన. ఇంకొకటి, ఈ సిద్ధులు చాలా ప్రమాదం కూడా. హిమాలయ ఉత్తర కాశీలో ఒక బాబా ఉండేవాడు. ఆయన కఠోరమైనటువంటి క్రియాయోగ చేసి తన రక్తము ఒక మిరాకిలస్, ఒక సంజీవని, అంటే ఏ రోగమైన దానిపైన బ్లడ్ ఆయన బ్లడ్ వేస్తే తగ్గిపోతుంది. ఏదో పొరపాటున ఆయన బ్లడ్ పడిన తర్వాత ఒకరికి తగ్గింది, అది తెలిసింది. మనం ఊరుకుంటారా? మనం ఊరుకోరు కదా. తర్వాత అందరు లైన్ కట్ట మొదలు. దేనికోసం? ఆయన రక్తం కోసం. అదేమైనా గంగాని ఇలా ఇచ్చేయడానికి. మీరు నమ్మరు, జరిగింది ఇది. ఆ బాబాని విడిచిపెట్టకుండా తలదాచుకొని పరిగెత్తిన, హింసించి చంపి రక్తం తీసుకుంది. అంటే ఈ సిద్ధి అక్కడ చేర్చింది ఆయన పాపం. ఇంకొకటి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే సిద్ధులు అంటే ఎలా ఉంటాయని చెప్తున్నా, లేకపోతే నాకేం సరదా కాదు. ఒక అతను చాలా తపస్సు చేసి, ఉదాన వాయువు మీకు తెలుసు కదా, అంటే కుంభకము, రేచకము, పూరకము అంటారు. పూరకం అంటే లోపల, రేచకం అంటే విడిచిపెట్టడం, కుంభకం అంటే పట్టి ఉంచడం. అంతర్కుంభకము, బాహ్య కుంభకం అంటారు ప్రాణాయామాలు చేసేటప్పుడు. ఆయన బాగా సిద్ధహస్తుడు. ఏంటి? భూమి స్వరంగం తీసుకొని దాని లోపల 3 నెలల పాటు ఉండిపోగలడు. అంటే ఆ ఉదాన వాయువు స్తంభింపజేసి ఇంకా ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఆపేస్తున్నాడు. ఆయన అన్నారు, టెహ్రీ గార్వాల్ రాజు ఉండేవాడు అప్పుడు అక్కడ ఉత్తరాఖండ్. మహారాజ్ నేను 3 నెలల పాటు భూగర్భంలో ఉండిపోతా అన్నాడు. రాజు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప యోగి, నీలాంటి నా యొక్క రాజ్యం దారాదత్తం చేస్తానంటాడు. ఆయన అంటాడు, యోగి నేను 3 నెలల తరువాత బయటకు వచ్చినప్పుడు నీ యొక్క అర్ధరాజ్యం నాకు ఇవ్వాలంటాడు. నీకు పూర్తి రాజ్యం ఇచ్చేస్తాడు రాజు. అర్ధరాజ్యమా? ఓకే. 3 నెలల పాటు లోపల ఉన్నాడు. శిష్యులందరూ పర్యవేక్షణ జరుగుతున్నాయి. 3 నెలలు అయిపోయింది. అప్పుడు ఇక ఆఖరి రోజు బయటికి రావాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు. అమ్మా యోగి చనిపోయడం ఉన్నాడు డౌట్ కొంతమందికి. కానీ ఆయనకి పక్కా కదా. లేచాడు, కళ్ళే ఓపెన్ చేశాడు. ఏది నా అర్ధరాజ్యం అన్నాడు. అప్పటికే రాజు అనుకుంటాడు, ఈయన దేవుడు నా రాజ్యం అంతా వదిలేస్తాను అనుకున్నాడు. కానీ ఏది నా అర్ధరాజ్యం అనేసరికి రాజుకి ఆశ్చర్యం వేసి, ఏంటి ఇలా కోరికలు కోరుతున్నాడు, ఎంత గొప్ప యోగి అనిపించింది. అంటే ఎటువంటి కోరికతో లోపలికి వెళ్ళారో ఆ కోరికతోనే బయటకు వచ్చాడు ఆయన. అంటే యోగులు సిద్ధులు అవేంటంటే మనం ప్రదర్శించకూడదు.
ఎందుకు ప్రదర్శించకూడదంటే ఈ ప్రకృతికి సర్వశక్తి ఉంది. మీలో ఎవరైనా సరే సునామీని ఆపగలరా? మీలో ఎవరైనా భూకంపాన్ని ఆపగలరా? మీలో ఎవరైనా తుఫాన్ని ఆపగలరా? మీలో ఎవరైనా ఈ యొక్క గాలులను ఆపగలరా? దేన్ని ఆపలేం మనం. కానీ ఈ శరీరము మీరు ప్రకృతితో లయం చేస్తే ప్రకృతికి ఉన్నటువంటి శక్తి మీ నుండి ప్రకటమయ్యే అవకాశం ఉంది. అది మీ శక్తి కాదు సుమా. అందుకే నేను సిద్ధులు ప్రకటిస్తున్నాను అన్నారనుకోండి, ఏదో మతలబు ఉంది అని తెలుసుకోవాలి మనం. అందుకే ఎవరైనా సరే ఆత్మలింగాలు విభూతులు తీశారు అంటే, సపోజ్ ఏ బాబాలైనా ఏ గురువులైనా వెనక ఏదో మతలబు ఉంది. ఎందుకంటే సిద్ధులు ఉన్నట్టు వారికి తెలియదు. ఎందుకంటే ఇదంతా ప్రకృతిగా ప్రకటమవుతుంది. నేను సిద్ధులుగా ప్రకటించుకుంటున్నాను అంటే ఏదో మతలబు ఉంది. అది నిజమైన సిద్ధి కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాం కదా, ఆత్మస్వరూపం అనేది స్థూలంగా ఉండేది కాదు. మరి లింగం ఎలా తీస్తావు నువ్వు? అసలు పరమాత్మ చైతన్యకి ఆకారం లేదు, నువ్వు లింగం తీసావు బయట నుంచి. ఇదేమి లింగం తీయడం, ఇదేమి విభూతులు తీయడం? ఒక బాబా ఋషికేశులో ఒకసారి విభూతి తీసిస్తున్నాడు. ఎంతమంది వచ్చిన విభూతి తీసిస్తున్నాడు. మన అమ్మగారు లాంటి ఒకరు అన్నారు, నాకు విభూతి వద్దు, నాకు చందనం కావాలన్నది. అప్పుడు ఆ ప్రోగ్రాం అంతా విభూతి ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఆయన మధ్యలో ఒక్కసారి చందనం అనేసరికి ఎక్కడ చేస్తారు? అది ముందు ప్లాన్ చేయలేదు కదా, కాబట్టి అక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇంకొకసారి పిల్లలు యోగాసనాలు వేస్తే ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ ప్రైజ్ ఇవ్వాలి అన్నారు ఆ బాబాకి. వచ్చాడు ఆయన. ఆ ముందు రోజు అనుష్ఠానం చేసుకుంటాడు, ఏదో ఒక అదృశ్య శక్తి ద్వారా గోల్డ్ ఇస్తాడు, అది కాదనట్లేదు. కానీ ఆ గురువుగారు ఏమన్నారంటే, ఈ అబ్బాయి కూడా బాగా వేశాడు, ఆయనకి వెండి ప్రైజ్ ఇవ్వండి అన్నాడు. వెండి ప్రైజ్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు? ఆ కార్యక్రమంలో గోల్డ్ ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అక్కడికక్కడ మీరు వెండి ప్రైజ్ సిల్వర్ ప్రైజ్ అడిగితే ఇవ్వలేడు ఆయన. ముందు చెప్పాలి. అలాగైతే ఈ ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇది ఈ సిద్ధి. కాబట్టి సిద్ధులన్నీ ఇలా ఉంటాయి మనకి. అందుకే అంటారు, ఒక తల్లిదండ్రి సంయోగం వలన ఒక చిన్న డ్రాప్లెట్ లాంటి దాంట్లో చైతన్యం రావడము, తల్లి గర్భంలో 9 మాసాలు బిడ్డగా పెరగడము, బయటికి రావడము. అదే బిడ్డ 80 కేజీలు 90 కేజీలు. ఆ సుమోలు ఉంటారు థాయిలాండ్, కొరియా 400 కేజీలు. ఏంటి ఇది? దీనికంటే అద్భుతమైన సిద్ధి విచిత్రాలు ఉంటాయా? మీరు చెప్పండి. కాబట్టి సిద్ధి అంటే ఒకటే సిద్ధి, మనం ఎవరము అని తెలుసుకోవడమే సిద్ధి. మిగతావన్నీ స్వప్నంతో సమానం. ఈ విధంగా అష్ట విభూతులు పొందడము, సిద్ధులు కూడా మీ సునాయాసంగా మీరు త్యజిస్తారు. ఎందుకంటే పరమాత్మ ఆత్మయే అసలైన సిద్ధి, మిగతావన్నీ డమ్మి. మీరు వాటి వెనక వెళ్ళి కావద్దు, కమ్మి. అసలైనది ఉంది ముందు, సుమ్మి. ఓకే, ఈ విధంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి సిద్ధే తత్పునరష్టదా పరిణతం ఐశ్వర్యమవ్యాహతం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా మీరు సంపూర్ణమైనటువంటి అష్ట ఐశ్వర్యములతో ఆ యొక్క ఆత్మస్వరూప తత్వములో మీరు నిరంతరం శాశ్వతమైనటువంటి ఆ శాంతి, ఆ ఆనందము, సంపూర్ణ భద్రత మీరు పొందుతారు. ప్రతి మనిషి దేనికోసం తగతగలాడుతారు? శాంతి కోసం, ఆనందం కోసం, భద్రత కోసం. నేను ముసలైనప్పుడు నా కాలో చేతులు పనికొస్తారు, ఆధారపడతాం. ఎటువంటి ఆధారపడకుండా ఆత్మ మీద ఆధారపడము, అదే మోక్షము. మానసికంగా ఆధారపడమే సంసారము. సంసారం నుండి మీకు బయటపడే ఆ యొక్క మందు ఇస్తున్నారు. కాబట్టి దక్షిణామూర్తికి ఏమన్నారు? భవరోగానికి డాక్టర్. నిదయే సర్వ విద్యానాం విసజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అలాంటి దక్షిణామూర్తికి మనం పునః భూయో మళ్ళీ మనము నమస్కరించి ధ్యానించి ఆ దక్షిణామూర్తి స్వరూప తత్వంలో మీరు విరాజిల్లుదురుగాక. హరి ఓం తత్సత్.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి నటరాజు గారు, శ్రీకాంత్ శర్మ గారు, అదేవిధంగా మన యాదిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అందరూ కూడా మీ అందరి పేరు పేరున మీరందరూ సహకరించారు. మన కార్యక్రమము వీటీవీ వారి ఛానల్లో కూడా వస్తుంది. వారు కూడా ఎంతో శ్రద్ధాభక్తితో మన యొక్క దక్షిణామూర్తి తత్వాన్ని ప్రసారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని మన గీతా విజన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వస్తుంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః. రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. ముందుగా పూజ్య స్వామీజీ శ్రీ 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 స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి యొక్క పాదపద్మానికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ విచ్చేసిన మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలమ్మా. ఇవాళ ప్రతి దేవాలయం హిందూ సంస్కృతి యొక్క ప్రతిరూపంగా నిలిచిన ప్రతి గృహం భక్తి పారవస్యంతో భక్తిభావంతో పులకించిపోతున్నారు. ప్రతి ఇల్లు ఒక పండగ వాతావరణంలాగా ఉన్నది. సాధారణంగా మనకి ఉగాది రావంగానే ప్రకృతిని ఆరాధిస్తాం. సంవత్సరం అంతా బాగుండదు. శ్రీరామనవమి రావంగానే లోకాభిరాముడైనటువంటి ఆదర్శ పురుషోత్తముడు ఆయన అందించినటువంటి మార్గం, ఆ పుణ్య దంపతుల యొక్క స్మరణ తోటి శ్రీరామనవమి మనం పూజించుకుంటాం, స్మరించుకుంటాం. తర్వాత మొన్ననే తొలి ఏకాదశి అంటే కాలం కూడా గమనం రెండు రకాలుగా, ఉత్తరాయణం దక్షిణాయనంగా, ఒకటి దేవకాలం ఒకటి పుణ్యకాలంగా మనం స్వీకరించవచ్చు. భగవంతుడు ప్రత్యక్షంగా మనందరినీ అనుగ్రహించ
పుణ్యకాలం ఉత్తరాయణం, యోగనిద్రలో ప్రవేశించిన తర్వాత ఆ యోగంతో ఈ లోకం అంతా నడుస్తూ ఉంటుంది. ఆ యోగం చాలా గొప్పది, దివ్యమైనటువంటి యోగం. ఈ దక్షిణాయనంలో ఇక ఇక్కడ నుంచి అన్ని పండగలు ప్రారంభమవుతాయి. కృష్ణాష్టమి, వినాయక చవితి, తర్వాత నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, దీక్ష ప్రారంభమయ్యే ఉత్తమైన కాలం కార్తీక మాసం నుంచి. ఇవన్నీ భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప వరాలు. అలాగే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు చూసి మనందరికీ చూపించినటువంటి వాళ్ళు మహర్షులు. అందుకనే ఈ గురు పౌర్ణమి ఇంత సంస్కృతి, ఇంత సంపద మానవ జాతికి ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు స్మరించుకుంటూ చేసేటటువంటి ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి లేకపోతే మన హిందూ మతం లేదు, మన సంస్కృతం లేదు, మన సాంప్రదాయాలు లేవు. మనకి ఇంత గొప్ప సంపద, దైవ సంపదనిచ్చినటువంటి పుణ్య పురుషులు, మహాత్ములు ఎవరంటే వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు. అందుకే వ్యాస భగవానుడు అంట. ఒక మనిషి ఋషి కింద మారితే ఎంత గొప్ప శక్తి కలుగుతుందో మనకి వాల్మీకి మహర్షి చూస్తే తెలుస్తుంది. భగవానుడితోటి రూపంగా, భగవానుడితో సమానంగా పూజింపబడేటటువంటి యోగ్యత మళ్ళీ అటువంటి జ్ఞానానికే కలుగుతుంది. అందుకే వ్యాస భగవానుడు అని. సాధారణంగా గురు పౌర్ణమి అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేసేది కాదు. ఎవరైతే విషయ వాంఛల నుంచి బయటపడేసి జ్ఞాన మార్గంలో నడిపించేటటువంటి ఆ పరంపరని ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారే మనకి నిజమైనటువంటి గురువులు. అంటే మనకి అందరూ గురువులు అవుతారంటే అందరూ గురువులు కాలేరండి. కేవలం వాళ్ళు జ్ఞానంతో మనకి బోధన కలిగిస్తారు, మార్పుని. గురువు తనకున్నది 10 మందికి పంచి నిస్వార్థమైనటువంటి యోగ్యత కలిగించి, సాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ సంతానానికి కలుగుతుంది. కానీ గురువు యొక్క ఆస్తి సొంత కొడుకు కూడా అర్హత లేకపోతే లభించదు. ఉత్తమమైనటువంటి శిష్యుడికి అది చేరుతుంటుంది. అంత గొప్ప శక్తి, అంత గొప్ప త్యాగము, అంత గొప్ప యోగ్యత, అంత గొప్ప సమదృష్టి కలిగినటువంటి వారే గురువులు అవుతుంటారు. ఉత్తమమైనటువంటి గురువు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. భగవంతుడు కూడా ఈ భూమి మీద వచ్చేటప్పటికీ కొన్ని నియమాలు ఈ భూమి మీద ఉంటాయి. ఆకలి, దప్పులు, నిద్ర, ఆవేశము ఇవన్నీ ఉంటాయి. అంతటి రాముడు కూడా, నారాయణుడు కూడా భూమి మీద అడుగుపెట్టినప్పుడు వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్నారు. 14 సంవత్సరాలు వనవాస జీవితం ఎలాగ గడపాలో స్వీకరించడానికి 14 సంవత్సరాల వనవాస జీవితం ఎలా ఉంటుందో కూడా ఋషులకు తెలుస్తుంది. కాబట్టి ముందరే వివాహం కాకముందే బ్రహ్మచారి కింద రాముడిని తన వెంట తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. తాను ఎందుకు తీసుకెళ్ళాడంటే భవిష్యత్తులో రాముడు 14 సంవత్సరాల వనవాస జీవితం స్వీకరించాల్సి వస్తుంది. అందుకనే ఆ విశ్వామిత్రుడు దగ్గరుండి ఋషుల ఆశ్రమాల్లో ఎలా ఉంటారు, ఋషుల్ని ఎలా దర్శించాలి, ఆశ్రమాల్లో ప్రవేశించినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు రాముడికి దగ్గరుండి అన్నీ నేర్పించి యోగి కింద మారుస్తాడు. తర్వాత మిథిలానగరం వెళ్ళిన తర్వాత ఆ రామచంద్రుని చూస్తే ఎవరు ఈ మునిబాలులాగా ఉండంటే దశరథ మహారాజు పెద్ద కొడుకు, నా యాగాన్ని సంరక్షించడానికి వచ్చాడు. ఆయన తపస్సు చేసి సంపాదించినటువంటి సకల అస్త్రాలు, శస్త్రాలు, విద్య అంతా కూడా శ్రీరామచంద్రుడికి అవకాశం ఇచ్చేసాడనమాట. అంటే ఒక గురువు లక్షణం ఏంటంటే ఒక గొప్ప శిష్యుని తీర్చిదిద్దటంలో గురువు కలిగినటువంటి ఆనందం ఇంకే ఎందులోనూ ఉండదు. గురువు యొక్క తపస్సు, గురువు యొక్క తపన ఎప్పుడు తాను పొందినటువంటి విద్యను 10 మందికి పంచాలి, యోగ్యులైన వాటికి పంచాలి, ఈ లోకానికి అందించాలి. ఇదే గురువు యొక్క తపన. అటువంటి పరంపరలో మనమంతా కూడా మహాత్ముల్ని దర్శిస్తూ ఉంటాం. గత 4 రోజుల నుంచి మీరంతా కూడా ఇక్కడ
దక్షిణామూర్తి ఉత్తమైనటువంటి గురువు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని విన్నారు. వారి ప్రవచనంలో మీరంతా కూడా ధన్యులయ్యారు. మీ జీవితం కొన్ని చెవిలో పడితేనే చాలు, ఆ శబ్ద తరంగాలు మన చెవిలోనే పడితే చాలు, మన సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అందున ఇటువంటి దేవాలయంలో ప్రశాంతమైన ప్రాంగణంలో కూర్చుని 2 గంటల పాటు మీరు భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ, భగవంతుడి యొక్క స్మరణ వింటూ, మరి ఇటువంటి యతీశ్వరుల యొక్క సమక్షంలో కూర్చుని వారు చెప్పేటటువంటి జ్ఞానం చక్కగా ఇవన్నీ గురుకుల సంప్రదాయం. ఇది గురుకుల యొక్క సంప్రదాయం, ఇది గురుకుల యొక్క సంపద. దేవాలయం యొక్క నిర్మాణం యొక్క ముఖ్య రహస్యమైంది. ప్రతిరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. మీలాంటి వాళ్ళు రావాలి, మంచి మంచి 4 మాటలు వినాలి, మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. జీవితంలో ఉత్తమమైనటువంటిది ఏదో పొందటానికి ఇటువంటి మహాత్ముల యొక్క సాంగత్యంతో, ఇటువంటి మహాత్ముల యొక్క ఉపదేశాలతోటే మన జీవితాన్ని సంస్కరింపబడుతూ ఉంటుంది. ఒక దుర్మార్గుడు చేతిలో పడ్డామంటే జీవితం నాశనం అయిపోతుంది. ఒక మహాత్ముడు చేతిలో పడ్డారంటే దుర్మార్గుడు కూడా మహాత్ముడిగా మారిపోతాడు. అందుకనే ఎప్పుడు సత్సాంగత్యాన్ని కోరుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కలియుగంలో మనం కోరుకోవాల్సింది, మనం ఆశించవలసినటువంటి ఉత్తమైనటువంటి విద్య ఏంటంటే భగవంతుడి యొక్క విద్య, భగవంతుడి యొక్క జ్ఞానం. దాన్ని ఎంతగా మనం వింటూ ఉంటామో, ఎంతగా మనం స్మరిస్తూ ఉంటామో, ఎంతగా మనం చదువుతూ ఉంటామో, ఇటువంటివన్నీ అది తెలియకుండానే మనలో ఆత్మ విచారణ కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది, మన జీవితం చక్కగా తీర్చిదిద్దబడుతుంది. ఇది కేవలం మనతోటి వదిలిపెట్టదు, మనం 3 తరాల వరకు ఈ సంపద అందుతూ ఉంటుంది. ఎప్పుడో మా తాతగారు మరి ఆయన తపస్సు చేసి రచించినటువంటి రామాయణం, ఆ రామాయణం ఈవేళ ఒక వారధిగా ఇంకొక తరానికి అందుతుందంటే ఆ మహాత్ముడు చేసిన తపస్సు. ఇవాళ నేను పాడగలుగుతున్నాను, నాకు ఈ మర్యాద దక్కుతుందంటే ఆ రామనామాన్ని నేను పాడటం వల్లే నాకు ఈ మర్యాద దక్కుతుంది. ఆ మహానుభావుడు చేసిన తపస్సు ఊరికే పోలేదు, ఇంకో తరానికి అందింది. హనుమంతుల వారు ఇంకొక తరానికి ఇంకా గొప్పగా అందించారు. అందుకనే ఎప్పుడు మనం ఏ మంచి పని చేసినా అది ఎప్పుడు వృధా పోదు, నాశనం కాదు, అది ఎప్పుడు వృద్ధి పొందుతూ ఉంటుంది. మానవుడు చేసే ప్రయత్నానికి భగవంతుడు తోడవుతే అది మహాయజ్ఞం అవుతుంది. మానవుడు తన తానుగా నేను చేసుకునే పని ఎప్పుడు పనిలాగే మిగిలిపోతుంది, అది ఎప్పుడు ముగిసిపోతుందో కూడా తెలియదు. భగవంతుడి యొక్క స్మరణతో చేసి ఏ చిన్న పనైనా అది మహాయజ్ఞంగా అవుతుంది, దాని ఫలాలు అధికంగా ఉంటాయి. ఇవాళ ఈ దేవాలయం కట్టారంటే ఎంతోమంది మహాత్ములు ఎంత శ్రమిస్తే ఈ దేవాలయం ఇంత రూపొందించింది. ఈ దేవాలయం ఇంతమందికి ఆనందాన్ని ఇస్తోంది, ఇంతమందికి జ్ఞానభిక్ష ఇస్తోంది, ఇంతమంది వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఇటువంటి మహాత్ములు ఇక్కడ వచ్చి ప్రసంగిస్తున్నారంటే ఈ భూమి యొక్క పవిత్రత ఎంత పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పవిత్రత, అందులో మీరంతా కూడా ఎంత గొప్ప భావనతో వచ్చారు ఇక్కడ, అందరూ ఒక భక్తితోటి వచ్చారు ఇక్కడ. ఆ భక్తితోటి వచ్చి ఆ భక్తితోటి వారు చెప్పే 4 మంచి మాటలు వినటం వల్ల ఈ ప్రాంతము, ఈ ప్రాంగణము, మన దేహము, మన బుద్ధి ఇవన్నీ కూడా సంస్కరింపబడతాయి, పవిత్రత చేకూరుతాయి. దానివల్ల ఎంతో ప్రశాంతత. అందుకని దేవాలయాల్లో బలం పెరగాలంటే అక్కడ నిత్యం ఇట్లాంటి అర్చకులు చేసేటటువంటి ఆ తపస్సు ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చుని ధూప దీప నైవేద్యాలు ఏవే చేస్తారో దేవాలయం యొక్క శక్తి పెరుగుతుంది. ఇట్లాంటి మహాత్ములు వచ్చి ఇట్లాంటి ప్రవచనాలు చెప్పడం వల్ల ఈ దేవాలయం యొక్క శక్తి అమోఘంగా పెరుగుతుంది. అటువంటి ఇప్పుడు ఆ ఫ్లడ్ లైట్ కింద నేను కూర్చుంటే నాకు అన్నీ క్లియర్ కనబడతాయి, చీకట్లో కూర్చుంటే ఏది కనబడదు. దేవాలయానికి కూడా అటువంటి తేజస్సుని ఇస్తే మనం ఎన్నెన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎన్నెన్నో అనుమానాలు వచ్చినప్పుడు, ఏవేవో భయాలు వచ్చినప్పుడు ఎక్కడికి తిరగాలంటే ఇగో ఇక్కడికే రావాలి. ఇక్కడికి వస్తే అన్ని అనుమానాలకి, అన్ని బాధలకి, అన్ని భయాలకి విముక్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇది అంత గొప్ప పరంపర మన హిందూ మతం యొక్క గొప్ప శక్తి. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇది ఎప్పుడైతే నిశ్చలతత్వం ఉంటుందో జీవన్ముక్తి కలుగుతూ ఉంటుంది. మన సాధన అంతా కూడా, మన స్మరణ అంతా కూడా
ఎప్పుడు ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణించేటటువంటి తల్లి మనందరికీ తొలి గురువు, తండ్రి మనకి ఇటువంటి దేహాన్ని ఇచ్చి పుష్టినిచ్చినటువంటి ఆది గురువు. కానీ భగవంతుడు నిరంతరం జన్మ జన్మలకు ఉండేటటువంటి మన తోడు ఉండేటటువంటి శాశ్వత గురువు. అట్లాగా మన కర్మ కొద్దీ భూమి మీద పుట్టాం. మన కర్మ ఉత్తమమైనటువంటి కర్మ కింద మారితే మన జన్మ చరితార్థం అవుతుంది. ఏ ఉద్దేశం గురించి భూమి మీద వచ్చాం ఆ ఉద్దేశం మనం నెరవేర్చుకోవాలంటే ఇటువంటి మహాత్ములు ఇటువంటి ప్రాంగణాల్ని ఎప్పుడూ మనం ఆశ్రయించి ఉంటేనే మన జీవితం ఉత్తమంగా వెళ్తుంది. అటువంటి మరి ఉత్సవం ఏదైనా ఉన్నదంటే అదే ఈ గురువు ఉత్సవం. ఆ గురువుని స్మరించుకుంటాం. ఒక గురువు ఒక దైవాన్ని ఒక గురువు రూపంలో చూస్తే అన్ని దేవతల యొక్క అనుగ్రహం, అందరి దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి గురు పౌర్ణమి నాడు నన్ను కూడా మీరు పిలిచి మర్యాదించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా స్వామీజీ వారు గత 5 రోజుల నుంచి మీ అందరికీ ఇంత చక్కగా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పి మనందరినీ తరింపజేసినటువంటి స్వామీజీ వారి యొక్క ఇంకా కార్యక్రమాలు బాగా జరగాలి. భాగ్యనగరంలో అనేక దేవాలయాలు ఇటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉండాలి. అందరూ కూడా వారి యొక్క బోధనలతోటి చక్కగా వాళ్ళ జీవితాల్లో గొప్పగా సంస్కరింపబడాలి, గొప్ప ఆధ్యాత్మిక చింతనతో గొప్ప జ్ఞానం పొందాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ స్వామీజీ యొక్క ఆశీస్సులు మీ అందరిపై నా అందరిపై ఎప్పుడు ఉండాలని, ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనందరిపై పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.